2025వ సంవత్సరం ముగింపుకి వచ్చింది. 2026వ సంవత్సరం ప్రారంభం కాబోతోంది. మనం 2025ని ఒకసారి సూక్ష్మంగా పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి పాలన ఈ 2025 సంవత్సరంలో ఒక విఫల పాలనగా మనకు కనిపిస్తుంది. ప్రత్యేకించి మంది వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రం 2025లో గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఏ పంటకు గిట్టుబాటు ధర లభించలేదు. అది మిర్చి కానీ, పొగాకు కానీ, టమోటా కానీ, ఉల్లి కానీ, అరటి కానీ, చీనీ కానీ, సన్నిమ్మ కానీ, పసుపు కానీ, మొక్కజొన్న కానీ, పూలు కానీ ఏ పంటకు గిట్టుబాటు ధర లభించలేదు. అసలు అడిగేవాడు లేడు, కొనేవాడు లేడు, వ్యాపారస్తులు రావడం లేదు, ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు. బట్ రైతుల పరిస్థితి 2025లో చాలా దీనావస్థలో ఉంది. దానికి తోడు పంటల బీమా అప్లై కాలేదు, నష్టపరిహారం లేదు, తర్వాత సున్నా వడ్డీ పథకం, పౌలా వడ్డీ పథకం సక్రమంగా అమలు కావడం లేదు. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం చూసామా, పంచపాండవులు మంచం కొరలా తయారైపోయారు. ఒక సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టారు. తర్వాత 20,000 ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో 6,000 కోత కోసింది. 9 లక్షల మంది రైతులకు అన్వయించకుండా చేసింది, కౌలు రైతులకు అన్వయించలేదు. కాబట్టి అన్నదాత సుఖీభవతం ఆ విధంగా తయారైంది. కాబట్టి ఓవరాల్గా 2025 రైతులకు వచ్చేసి చాలా కన్నీటిని మిగిల్చింది. పోనీ మిగతా వాళ్ళు చూస్తామా, యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి కింద ప్రతి నిరుద్యోగి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి అధికారంకి వచ్చే 18 నెలలైనా 3 పైసలు ఇవ్వాలి. ఆ విధంగా యువతను నమ్మించి మోసగించడం జరిగింది. ఆడబిడ్డ నిధి కింద 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి పైసా సహాయం చేయాలి. ఆ విధంగా ఆడబిడ్డలను నమ్మించి మోసగించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పేసి దాన్ని అమలు పరచలేదు. ఇక మద్యం పాలసీ ఇది అధ్వానంగా తయారైపోయింది. మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులుగా మద్యం పాలసీ తయారైపోయింది. గతంలో మొగోళ్ళు మద్యం తాగి వచ్చేసి ఆడవాళ్ళను కొట్టేవాళ్ళు, భర్త తాగి వచ్చి భార్యను కొట్టేవాళ్ళని వినేవాళ్ళు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భార్య తాగి వచ్చేసి భర్తను కొట్టిన సందర్భాలు ఉన్నాయి. భార్య తాగి వచ్చి అమ్మ తాగి వచ్చేసి పిల్లలను కొట్టిన సందర్భాలు ఉన్నాయి. పిల్లలు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక జూదం చూస్తామా, 3 జోకర్లు 6 కళావరులుగా తయారైపోయింది. స్కూళ్ళల్లో కూడా డ్రగ్స్, గంజాయి ప్రవేశించాయి. బట్ ఏ కోణంలో చూసినా 2025 చెప్పుకోదగ్గ పాలన లేదు. అప్పులు చూస్తామా, ఆల్ టైమ్ రికార్డ్. ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు అప్పుల్లో. బాధుడు కేవలము విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో 15,485 కోట్ల రూపాయలు ప్రజల మీద అదనపు ఆర్థిక భారం మోపి ఆ విధంగా వీరబాధుడు బాధ్యత. కాబట్టి కనీసం వచ్చే సంవత్సరమైనా సరే విఫల పాలన కాకుండా సఫల పాలన, ప్రజలకు ఉపయోగపడే పాలన అందించాలని చెప్పేసి ఆశిద్దాం.